ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు వాక్యంలోనికి వెళ్ళడానికి ముందు ఒక వాక్యము చదివి తర్వాత ప్రార్థన చేసుకుందాం. మరి మత్తయి సువార్త మరి 6వ అధ్యాయము 22వ వచనంని మీకోసం చదువుతున్నానండి. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ గొప్ప దేవా, నీకు స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. మరి సమయంలో ప్రభా నాతని నిజమే దేహమునకు అవును ప్రభా కన్ను దీపమై ఉన్నదని చెప్పిన నీ వాగ్దానము ఈరోజు మా పట్ల నిజమే. మా కన్నులు ఏ రీతిగా ఉన్నాయో, మా చూపులు ఏ రీతిగా ఉన్నాయో, ఇదిగో తన్ని మా దేహము ఏ రీతిగా ఉందో నాయన మమ్మల్ని మేము పరీక్షించుకొని నీకు మరొక్కసారి మా దేహములను, మా చూపులను, మా సమస్తాన్ని మేము సమర్పించుకొని నీ కొరకు గొప్ప సాక్షులు నిలబడే భాగ్యాన్ని మాకు దయచేయమని యేసు నామములో ప్రార్థనంతే అడివేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. దేవునికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు దేవాది దేవుడు నీకు నాకు మనకి ఇస్తున్న వాక్యాంశం ఏంటి అంటే మరి దేహమునకు దీపము కన్ను. హల్లెలూయా. మన కన్నులు అంటండి దేహమునకి, మన శరీరానికి మరి దీపములుగా ఉన్నాయని చెప్పేసి మరి యేసు ప్రభు వారు తన శిష్యులతో కొండ మీద చెప్పిన ప్రసంగం, అంటే కొండ మీద తను చేసిన ఆ శ్రేష్ఠ ప్రసంగంలో మాట్లాడుతున్నాడు. మరి సందర్భము ఎంత పెద్ద అంటే అక్కడ డిఫరెంట్ సందర్భాల గురించి మాట్లాడినాడు, డిఫరెంట్ సత్యాలు చెప్పినాడు. మరి ఆ టైంలో ఇక్కడ మాట్లాడుతున్న మాట, ప్రత్యేకమైన మాట ఏంటంటే దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమవును. మరి 23వ వచనాన్ని చూసినప్పుడు నీ కన్ను చెడినదైతే నీ దేహమంతయు చీకటమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటై ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. హల్లెలూయా. చూడండి ఎంత చక్కటి మాట. మరి దీంట్లోనే మంచి కనిపిస్తుంది, ఇందులోనే చెడు కనిపిస్తుంది. అంటే వెలుగు ఉంది, చీకటి ఉన్నది. ఈ 2 వచనాలు మరి దేవాది దేవుడు గత వారం నుండి నాకు చూపిస్తూ నన్ను మరి ఈ వాక్యంలోనికి అంటే ఈరోజు మనం పంచుకోవడానికి దేవాది దేవుడు ప్రేరేపించినప్పుడు నేను అడిగాను, దేవా నాకు నేర్పించవా, మరి ఈ విషయంలో సత్యాలు నాకు బోధించు, మరి నీ బిడ్డలతో నేను పంచుకోవాలనుకుంటున్నాను, దానికంటే ముందుగా నాతో మాట్లాడన్నప్పుడు ఇదే సమయంలో నేను అడుగుతుంటుండగా నాకే ఒక శోధన వచ్చిందండి. ఈ విషయంలో, ఈ చూపుల విషయంలో నాకు ఒక శోధన వచ్చింది. అప్పుడు నాకు అర్థం కాలేదు, కానీ తర్వాత మరి వెంటనే నేను అడిగాను, దేవా ఎందుకు నాకు ఈ పరిస్థితి వచ్చింది, నేను ఎందుకు ఇలా అయిపోయాను, మరి ఇదేందుకు ఈ టెంప్టేషన్ నాకు వచ్చింది అన్నప్పుడు దేవాది దేవుడు అన్నాడు, ఇదిగో నువ్వు అడిగావు కదా, ఇదిగో ఈ వాక్యం గురించిన సత్యాలని చెప్పేసి అనుభవపూర్వకంగా నీకు నేర్పించడానికి నేను అనుమతించానని చెప్పేసి దేవుడు నాతో మాట్లాడండి. ఆ సంఘటన కూడా మీకు చెప్తాను. మీరు నవ్వకూడదు, ఆశ్చర్యపడకూడదు, కానీ నిజం చెప్తున్నాను. ఎందుకంటే దేవుని సన్నిధిలో మాట్లాడుతున్నాను. ఏ ఒక్కరు నీతిమంతుడు కాదనే వాగ్దానం మనకి తెలుసు కాబట్టి మరి నేను కూడా నీతిమంతురాలని కాదు, కానీ ఆయన కృప చొప్పున నీతిమంతురాలుగా మారని ఒప్పుకుంటున్నానండి. అవును, మరి ఏం జరిగిందంటే ఈ వాక్యం గురించి నేను ధ్యానిస్తున్న సమయంలో అనుకోకుండా నేను ఒక టీవీలో ఒక చిన్న సినిమా సీన్ అంటే మూవీ చూశానండి. అంటే కావాలని చూడలేదు. మా అన్న పిల్లలు ఉంటే వాళ్ళు సడన్గా చూస్తూ ఉన్నారు. అంటే మా ఇంట్లో అందరి అన్యులని మీకు ఆల్రెడీ చెప్పాను. వాళ్ళు మామూలుగా టీవీ నడుస్తుంది, ఏదో సినిమా వస్తుందన్నమాట. అయితే మా మేనల్లుడు ఏం చేశాడంటే, చూడు ఇది ఫైటింగ్ ఇలా ఉంటుందని ఏదో సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. వాడితో కలిసి కూర్చొని సరదాగా కూర్చోవాలనే ఉద్దేశంతో, నేను టీవీ చూడాలనే ఉద్దేశం కాదు, కానీ తెలియకుండానే నేను అంటే అక్కడ ఉద్దేశం లేదని కాదు, కానీ అనుకోని రీతిగా కావాలని కావాలని టీవీ పెట్టలేదు, కానీ అక్కడ కూర్చొని ఒక పావు గంటనో అర్ధ గంట నేను అక్కడ కూర్చొని టీవీ చూశానండి. నిజంగా చెప్తున్నాను. ఆ మూవీ చూశాను. తర్వాత వెళ్ళిపోయాను. అక్కడ నుండి వాడితో సరదాగా మాట్లాడాను, వెళ్ళిపోయాను. కానీ ఆ రోజు నైట్ నాకు భయంకరమైన పీడకలు వచ్చినాయండి. ఇది నిజం, ఇది అబద్ధం కాదు. ఎంత భయంకరమైన పీడకలు అంటే నేను కనీసం నోటితో చెప్పలేనండి. అసలు మార్నింగ్ లేసిన తర్వాత ఫుల్ డిస్టర్బెన్స్ అయిపోయింది. దేవా ఇదేంటి, ఎంత పిచ్చి కళలు నాకు ఎందుకు వచ్చాయి, నీ కళలు రావాలి, నీ దర్శనాలు కావాలి కదా నాయన, లేదా చక్కటి బేబీ స్లీప్ నేను నిద్రపోవాలి, మరి ఇదేంటి నాయన ఇంత పీడకలు ఎన్నడూ నేను ఇలా ఎందుకు వచ్చాయి, అంటే గతంలో వచ్చాయేమో కానీ ఈ మధ్య కాలంలో రాలేదు కదా నాయన అని చెప్పేసి నేను ప్రయాసపడితే అడుగుతున్నప్పుడు అంటే నాకు డిస్టర్బ్ అయిపోయా. ఏం అర్థం కాల. వెంటనే ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు నిన్న ఏం చూసావు అని దేవుడు అడిగాడు. అవును దేవా ఏం చూశాను అని అన్నప్పుడు, అయ్యో దేవా నేను చూసిన సినిమాని బట్ట, అంటే అది చూశానన్న విషయం కూడా నాకు గుర్తులేదు, మర్చిపోయాను. అది సరదాగా పిల్లలతో గడిపాను అనుకున్నానే, కానీ నాకు తెలియలే. కానీ ఆ సమయంలో ఆత్మదేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నువ్వు ఆ కన్నులతో చూసావు కదా, ఇదిగో చూడు రాత్రికి రాత్రి, అంటే నువ్వు ఆ క్రియలైతే నువ్వు చేయలేదు, ఆ తలంపులైతే నీకు రాలేదు, కానీ చూడు ఏ రీతిగా నీ లోపలికి ఆ ఆలోచనలు కావచ్చు, ఆ పాపమే కావచ్చు, లేకపోతే అక్కడ చిన్న సీన్స్ ఉంటాయి కదండి మూవీస్లో, అలాంటివన్నీ కూడా నీలోనికి కళ్ళ రూపంలో వెళ్ళిపోయింది. కాబట్టి అంటే నీ
కళ్ళలో ఉన్న తేటతనం పోయింది, నీ అభిషేకము మారిపోయినట్టుగా అయిపోయి నువ్వు అలా కళ్ళలు చూడాల్సి వచ్చింది. ఇదేంటి దేవా, అంత చిన్న దృశ్యం నేను ఏదో సరదాగా కామెడీగా అలా చూసినంత మాత్రమే నాలోనికి పాపం వచ్చేస్తుందా దేవా అని చెప్పేసి అన్నప్పుడు నిజం చెప్పాలంటే అలా రాదు. కాకపోతే నువ్వేం వాక్యం ధ్యానిస్తున్నావు అని పరిశుద్ధ ఆత్మదేవుడు జ్ఞాపకం చేశాడు. అవునా నాయన అన్నప్పుడు నిజమే కదా, నీ కన్ను తేటగా మళ్ళొక్కసారి ఈ వాక్యంలోకి వచ్చాను. నిజమే దేవా, మరి నిశ్చితమైతే ఈ వారం ఈ బిడ్డలతో నేను మాట్లాడబోతుంటే ఈ వాక్యాన్ని అంటే నేను నీ సన్నిధిలో నేను ఒప్పుకోవడమేం కాదు, ఈ వారంలో నేను చేసిన తప్పిదాన్ని ఒప్పుకోవడం మాత్రమే కాదు, నీ బిడ్డలతో నేను మాట్లాడవలసి ఉంది. కాబట్టి మరి ఏ మాట మాట్లాడబోతున్నావు అన్నప్పుడు దీన్ని ప్రేరేపించి దీనిలో కొన్ని సత్యాలు నాకు బోధించండి. ఈరోజు మనం అవి ధ్యానిద్దాం ఈ కొద్ది సమయంలో. నిజమే, మరొక్కసారి ఆ వాక్యాన్ని చదువుతున్నానండి. మరి మీకు ఇప్పుడు అర్థమవుతుంది, క్లియర్గా అర్థమవుతుంది నేను నమ్ముతున్నాను. మీరు నిజంగా టీవీ ప్రోగ్రామ్స్ చూడనీయకుండా అంటే చూసి వాటి నుండి విడుదల పొందుకోలేకపోతున్నారో, ఇంకా సీరియల్స్ చూస్తున్నారా, ఇంకా సినిమా పిచ్చి మీలో ఉందా? మీరంటే నేను లోకానుసారమైన జీవితం జీవిస్తున్న వారి గురించి మాట్లాడలేదు, కానీ నువ్వు ఆత్మ సంబంధివై ఇదిగో దేవుని పరిచర్యలో ఉంటున్నావేమో, లేకపోతే దేవుని సేవకుడిగా జీవిస్తూ ఇదిగో ఒక మరి సంఘానికి వెళ్తూ మరి బిలీవర్గా ఉండి రక్తం చేత కడగబడిగిన వాడివై ఉండి మరి దానివై ఉండి మరి ఆ టీవీ అనే దురాత్మ నుండి నువ్వు బయటకు రాలేకపోతున్నావేమో. దేవాదేవుడు ఈ రోజు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ చూపులు తేటగా ఉంటే హల్లెలూయా, ఇదిగో దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్నులు తేటగా ఉండిన ఎడల నీ దేహం అంతయు వెలుగుమయమవును అనే వాగ్దానము దేవుడు నీ పట్ల నా పట్ల ఈరోజు నెరవేర్చబోతున్నాడండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అయితే నేను ధ్యానిస్తుండగా దేవుడు కొన్ని సత్యాలు మరి మర్మాలు మరి బైబిల్ గ్రంథంలోకి నాకు బోధించిన మాటలు మీకు చెప్పబోతున్నాను. మరి ఆది కాండం అసలు ఈ కన్నుల గురించి మొట్టమొదటి అడిగాను, ఇంకా కన్నుల గురించి నాకు నేర్పించదేవా బైబిల్ ఎక్కడెక్కడ ఉంది అని చెప్పేసి చూసినప్పుడు మరి జెనసిస్ 3వ అధ్యాయం 5 నుండి 7వ వచనాన్ని వరకు ధ్యానించినప్పుడు అక్కడ ఎలా ఉంటుందంటే అక్కడ సందర్భం మొదటి ఆదాము అవ్వలు అంటే మొదటి మనుషులైన ఆదాము అవ్వలు చేసిన పాపం గురించి మనకు తెలిసిందే. వారు ఒక పండు తినడం మూలన మరి పాపం వారిలోనికి వచ్చి ఉన్నది. ఆ తర్వాత దేవుని మహిమ నుండి వారు దూరం అయిపోయారు. అది మనకి తెలిసిందే కదండి. మరి అప్పుడు ఎలా ఎంటర్ అయింది అనేది చూస్తే అందరికీ తెలిసిన విషయమే. పండు కన్నులకు చూడండి, అక్కడ వాక్యం చదవట్లేదు నేను ఇప్పుడు జస్ట్ చెప్తున్నాను. 5 నుండి 7 వచనాలు ధ్యానించినప్పుడు 3వ అధ్యాయం ఆది కాండము 3వ అధ్యాయము మరి 5వ వచనం నుండి 7వ వచనం వరకు మనం ధ్యానించినప్పుడు ఆ పండు కన్నులకు మరి అందమైనది గాను మరి వివేకమిచ్చుటకు రమ్యమైనది గాను ఉన్నదని చూచినప్పుడు అంట హల్లెలూయా ఎవరు చూశారు? ఆదాము అవ్వ చూసిందట అండి. అవ్వ చూసి ఏంటంటే మరి కంటికి మరి చాలా చక్కగా కనిపిస్తుంది, అందమైన దానిగా కనిపిస్తుంది, మరి చూడ్డానికి రమ్యముగా ఉన్నదంట. చూచినప్పుడు అంట హల్లెలూయా కళ్ళతో చూసింది, మరి తను శ్రేష్టమైందని అనుకుంది, జ్ఞానం వస్తుంది అనుకుంది. మరి ఆ తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే దాన్ని తినిందండి. హల్లెలూయా. మరి అక్కడ ఏం జరిగింది అంటే దేవాది దేవుడు చెప్పినట్టుగానే మీ కళ్ళు తెరవబడతాయి. ఆమేన్. మీ కళ్ళు తెరవబడతాయి. కానీ దేనికి తెరవబడతాయి? చెడుకి మరి అంటే మంచికి రెండిటికి కూడా. అంటే ఆ పండులో ఉన్న సత్యం ఏంటంటే ఆ పండులో ఉన్న విషయం ఏంటంటే ఆ పండును తింటే మంచికి చెడుకు మధ్యలో మరి వ్యత్యాసం మాత్రమే కాదు, కానీ ఇదిగో నువ్వు మరి ఆ తెలివి ఎలాంటి తెలివి అంటే చెడు అలాగే మంచి తెలుసుకోగలిగిన జ్ఞానం అనేది నీకు వస్తుందని చెప్పేసి ఆ పండు విషయంలో చెప్తాడు దేవాది దేవుడు. నిజమే. మరి ఆ రోజు వరకు వారు మరి గుడ్డివారా మరి వారి కళ్ళు ఓపెన్ అయినాయంట. మరి అక్కడ ఆ పండు తినగానే జరిగిన సంఘటన ఏంటంటే భార్య భర్తలు ఎప్పుడైతే ఆ పండు తిన్నారో వాళ్ళ కళ్ళు తెరవబడిందంట. అంటే మనం ఆలోచన చేద్దామా, మరి గుడ్డి వారు కళ్ళు తెరవబడడానికి కాదండి. వారు అప్పటి వరకు ఏం చూశారు? కేవలం మంచే చూశారు, కేవలం దేవుని మహిమనే చూశారు. వాళ్ళు దేవుని మాత్రమే చూస్తున్నారు, దేవుడు చేసిన సృష్టిని మాత్రమే చూస్తున్నారు. ఆ అందమైన లోకాన్ని చూస్తున్న వారు, ఆ అందమైన దేవుని చూస్తున్న వారు సడన్ గా మరి వారి కళ్ళు ఈ దేనికి మరి చూడడం ఆరంభించాయంటే చెడంటండి. హల్లెలూయా. అక్కడ చెడంటే ఏముంది? మరి వాళ్ళ దృష్టిలో ఏం కనిపిస్తుంది అంటే ఆ నెక్స్ట్ వచనాలకు వెళ్ళినప్పుడు దిగంబరులుగా వారు కనిపించినప్పుడు అటండి హల్లెలూయా దిగంబరం అంతకంటే నీచ స్థితి ఏ మనుషుడికి ఏ స్త్రీకి పురుషుడికి ఉండదండి. ఆ దిగంబర స్థితి అనేది వారు కనిపించుకున్నప్పుడు అది బ్యాడ్ స్థితి అని చెప్పేసి ఇక్కడ ఆత్మదేవుడు చూపిస్తున్నాడు. అవును, ఆ నీచ స్థితి అంటే అసలు ఆ పరిస్థితి ఎందుకు వచ్చిందంటే వారు ఎప్పుడైతే ధిక్కరణ చేశారో, ఎప్పుడైతే పాపం అనే బీజం వాళ్ళలోనికి మరి ఎంటర్ అయిందో వెంటనే జరిగిన సంఘటన ఏంటి అంటే వారిలో ఉన్న ఆ మహిమ అనేది దేవుని మహిమ అనేది వారి నుండి తొలగిపోయి, అంటే వాళ్ళు మహిమను ధరించుకొని ఉన్నారు కాబట్టి ఆ మహిమ కవరింగ్ అనేది వారి నుండి తొలగిపోయి వారు కంప్లీట్గా దిగంబరిగా అయిపోయారటండి. అంతకంటే దరిద్రం, అంతకంటే నీచమైనది, అంతకంటే చెడ్డది ఇంకొకటి లేదు కదండి. వారు అప్పుడు మరి వాళ్ళకి తెలుసుకున్నారు. మరి జ్ఞానం వచ్చింది కదండి, ఆల్రెడీ ఉంది వారికి. మంచి జ్ఞానం మాత్రమే ఉంది ఇప్పటి వరకు, కానీ వారికి ఇప్పుడు చెడు మంచి అంటే ఇది కరెక్ట్ కాదని అర్థమైపోయి వెంటనే వాళ్ళు మరి ఆకులతో మరి డ్రెస్సులు కుట్టుకొని వేసుకున్నట్టుగా మరి బైబిల్ చెప్తుంది. మరి ఆ రీతిగా పాపం అనేది ఎంటర్ అయింది, ఆ రీతిగా చూపు ద్వారా వచ్చింది. మరి 1 యోహాను సువార్త 2వ అధ్యాయము మరి
రెండో అధ్యాయం 16వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏముంటుంది తెలుసా అండి? శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. హల్లెలూయా. చూడండి, శరీరాశ, నేత్రాశ, జీవపు డంబములు. మరి మనము చెప్తాము అవ్వ చేసిన మొదటి పాపంలో ఈ 3 కూడా ఉన్నాయని చెప్తారు. అవును, ఇక్కడ మనము కంటి గురించి మనం మాట్లాడుకుంటున్నాం, మన చూపు గురించి మాట్లాడుతుంటే ఇక్కడ నేత్రాశ అనే మాట కూడా ఉంది. కాబట్టి మరి ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి వస్తాయి అంటే దేవుడి నుండి కాదండి. మరి ఆ వాక్యం క్లియర్గా చెప్తుంది ఏంటంటే దేవుడి నుండి కాదు, కానీ ఇదిగో లోక సంబంధమైన యుగదేవత నుండి మరి అవి వచ్చినవి ఉన్నాయి. కానీ ఎవరైతే వీటన్నింటినీ ఆలోచించకుండా మరి దేవుని చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వారికి ఏమి జరుగుతుందంటే మరి వారికి పరలోకము మరి దక్కుతుందటండి. అంటే వారికి ఏంటంటే ఇటర్నల్ లైఫ్ అనేది వారు పొందుకుంటారని చెప్పేసి, వారు దేవుని చిత్తం నెరవేర్చేవారైతే ఇవన్నీ కాదనుకుని చెడు వైపు చూడకుండా వారు దేవుని చిత్తం నెరవేర్స్తే వారు నిరంతరం నిలిచి ఉంటారని చెప్పేసి 1 యోహాను సువార్త మరి 2వ అధ్యాయం 16వ వచనం చెప్తుంది. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి తర్వాత ఇంకా కొన్ని వచనాలు ఆలోచన చేస్తే మత్తయి సువార్త 5వ అధ్యాయం 28వ వచనం, అలాగే మత్తయి సువార్త 18-9 వచనాలు, మరి అలాగే మత్తయి సువార్త 7వ అధ్యాయం 3వ వచనాలు. ఈ 3 వచనాలు కూడా మనం ఒకసారి ధ్యానిస్తే ఏముంటుందో తెలుసా అండి? నువ్వు ఎవరినైనా సరే, అంటే ఏ స్త్రీనైనా, అంటే అక్కడ పురుషులకు కూడా వర్తిస్తుంది, ఈ స్త్రీలకి వర్తిస్తుంది. నువ్వు ఎవరినైనా మోహపు చూపుతో నువ్వు చూస్తే అది పాపముతో సమానం అని చెప్పేసి అక్కడ యేసు ప్రభు వారు క్లియర్గా తన శిష్యులకి అలాగే జనాంగానికి చెప్తున్నాడు. అంటే నువ్వు అక్కడ పాపం చేసినట్టే, అక్కడ వ్యభిచారం చేసినట్టే అని చెప్పేసి చెప్తున్నాడు. నువ్వు వెళ్ళి ఆ క్రియ చేయాల్సిన అవసరం లేదు. ఆ చూపుతో నువ్వు చూసావంటనే, అంటే నీ చూపులతో చూసాడు. చూడండి, ఆ చూపులతో ఏం వెళ్తుంది అనేది దేవాది దేవుడు. ఇంతకుముందే చెప్తున్నాను కదండి, నేను జస్ట్ అనుకోకుండా చిన్న సినిమాని సరదాగా చూశానండి, అంతే. అది కాస్త నాకు ఎలా అయిపోయింది, నాకు తెలియకుండానే నా శరీరంలో ఏమైపోయిందో తెలియకుండా నాకు పీడకలలు వచ్చాయి. అంటే చూడండి, ప్రాణాత్మ దేహములు సజీవ యాగంగా సమర్పించుకున్న నేను ఏమి చేశాను అంటే నాకు తెలియకుండానే నేను ఆ పని చేశాను. కాబట్టి దేవుడు నాకు మరి బుద్ధి చెప్పేలాగా ఒక రకంగా మరి అలాగే మరి వాక్యం గురించిన సత్యాలు కూడా కొన్ని అనుభవపూర్వకంగా నేర్పించడానికి దేవుడు అనుమతించాడని నేను సంతోషిస్తున్నాను. అందుని బట్టి కూడా దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఏంటంటే చూపులతో నువ్వు ఆ తప్పు ఆలోచిస్తే, చూపులతో అంటే నువ్వు చూస్తేనే, ఆ మోహపు చూపు చూస్తేనే నువ్వు పాపం చేసిన దాంతో సమానం. అంత మాత్రమే కాదు, మరి ఇంకొక మాట అక్కడ ఏం చెప్తున్నాడు? మత్తయి సువార్త 18వ అధ్యాయం 9వ వచనంలో చూసినప్పుడు అక్కడ ఏముంటుందంటే మరి నువ్వు పరలోకానికి మరి ఒక పాపము చేసిన కన్నుతో వెళ్ళడానికంటే మరి గుడ్డివాడిగా వెళ్ళడం కూడా శ్రేష్టకరము, అదే మంచిది. అంటే నువ్వు ఒక కన్ను పాపం చేస్తే, తప్పు చేస్తే ఆ కన్నును పీకి పక్కకు పడేసి మరి గుడ్డివాడిగానైనా ఒక కన్నుతోనైనా నువ్వు పరలోకానికి వెళ్తే మేలని చెప్పేసి చెప్తున్నాడు. దేవాది దేవుడు ఈరోజు నేను గద్దిస్తున్నాడు. నీ చూపులు ఎలా ఉన్నాయని ప్రశ్నిస్తున్నాడు. నీ చూపుని ఈరోజు పరీక్షించుకోమని దేవాది దేవుడు చెప్పడం మాత్రమే కాదు, ఇంకొక మాట చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు తెలుసా అండి? మరి ప్రాబ్స్ 27వ అధ్యాయము మరి సామెతలు 27వ అధ్యాయము 20వ వచనంలో చూసినప్పుడు మన కంటికి ఆశ అంట ఎంత ఉంటుందంట తెలుసా అండి? ఎంత ఉంటుందంటే అసలు తీరని ఆశ అంట. మరి అక్కడ వచనం ఎంత క్లియర్గా ఉంటుంది? పాతాళమునకు అగాధమునకు తృప్తి కానేదంట. అంటే పాతాళమును మరి అగాధం ఎలా అంటే అందరూ నరకంలోకి రావాలని చెప్పేసి, అందరూ నాశనం అయిపోవాలని, ఎంతమంది నరకానికి వచ్చినా కానీ ఆ నరకం అనేది అంటే ఆ పాతాళం అనేది తృప్తి చెందదంట. ఆ రీతిగా చూడండి, ఎవరితో పోలుస్తున్నాడో చూడండి, ఎట్లా పోలుస్తున్నాడో చూడండి దేవాది దేవుడు ఇక్కడ మరి సామెతల గ్రంథం ద్వారా జ్ఞానవంతుడు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే ఇదిగో అలాగే మనుషుల దృష్టి కూడా తృప్తి పొందదటండి. అంటే ఇంకా కావాలి, ఇంకా కావాలి, నువ్వు కోరుకున్నవన్నీ నీకు దక్కినను ఇంకా కావాలి, నీకు ఆస్తి అంతస్తు అన్ని ఉన్నను ఇంకా కావాలి, నువ్వు పరిచర్యలో ఇంకా ఎదుగుతున్నావా ఇంకా కావాలి. ఇది తప్పు కాదండి. హల్లెలూయా, ఇది తప్పు కాదు. నువ్వు పరిచర్యలో ఎదగాల, నువ్వు దేవుడి కోసం గొప్పగా వాడాలి, ఇది నిజమైన ఆశలు. ఈ ఆశలు నువ్వు ఎదుగు కావాలంటే ఇవి ఆశల్లో వాడబడు. ఎలాంటి యథార్థమైన ఆశలు దేవుడు అంటున్నాడు కదా. ఇదిగో దేవుడు క్లియర్ గా చెప్తున్నాడు, ఇదిగో నీ హృదయ వాంఛలు ఆయన తీరుస్తాడంట. ఎలాంటి వాంఛలు అండి? నీ హృదయంలో ఎలాంటి వాంఛలు వస్తున్నాయి, ఏ చూపులను బట్టి నీకు ఎలాంటి వాంఛలు వస్తున్నాయి, మరి ఏ వాంఛ పడితే ఆ వాంఛ తీర్చే దేవుడు కాదండి దేవాది దేవుడు. నీ యథార్థమైన వాంఛల్ని, నీ యథార్థమైన కోరికల్ని దేవుడు తీర్చడానికి రెడీగా ఉన్నాడు. కానీ ఇదిగో పాపపు తలంపులతో వస్తున్న ఆశలు, పాపపు క్రియలతో వస్తున్న ఆలోచనలు, అలాంటి ఆశలు నెరవేర్చడండి సరికదా. నిన్ను శిక్షిస్తాడు, నిన్ను గద్దిస్తాడు, నిన్ను మొత్తుతాడు. అంత మాత్రమే కాదు, నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నిన్ను మారుస్తాడు కూడా. కానీ నువ్వు లోబడుతున్నావా? నువ్వు లోబడి ఒప్పుకుంటున్నావా? అయ్యా నా వల్ల పొరపాటు జరిగిందని చెప్పిన ఎడల ఆయన మార్పు చెందే దేవుడు కాబట్టి, అంటే ఆయన నిన్ను మార్చే దేవుడు కాబట్టి నిన్ను మారుస్తాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి అలాగే సామెతల గ్రంథము 17వ అధ్యాయం 24వ వచనంలో కూడా ఇంకొక మాట ఆలోచన చేద్దామా? ఏమంటున్నాడు తెలుసా? మరి అక్కడ ఏం చెప్తున్నాడు అంటే ఇంకా కావాలి అంటున్నాడు. అక్కడ కూడా అలాగే ఉంది సందర్భం. ఎలా అంటే ఇంకా కావాలి అంటున్నాడు. ఇంకా ఎంత కావాలి అంటే ఎంతైనా కావాలి అంట. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కానీ మరి మనం ఎలా ఉన్నాము ఈరోజు? మరొకసారి నిన్ను నువ్వు పరీక్షించుకుంటున్నావా? ఎంత ఉంటుంది అంటే మనకి ఒకటి దక్కుతుంది అంటే ఇంకొకటి కావాలి. నేను అనుకుంటాను, మరి కొంతమంది అనుకుంటారు ఇవాళ నీకు సైకిల్ వచ్చిందంటే నువ్వు ఆ సైకిల్
సైకిల్ వచ్చేంతవరకు సైకిల్ కావాలి, ప్రార్థన చేస్తావో లేకపోతే అడుగుతావు. సైకిల్ వచ్చిన తర్వాత మళ్ళీ బండి వచ్చిన తర్వాత కారు వచ్చిన తర్వాత ఇంకా పెద్ద కారు వచ్చిన తర్వాత ఇంకా ఫ్లైటే అడుగుతావేమో. మరి ఆ రీతిగా మన ఆశలు పోతున్నాయా లేదా? సరే, మరి అది లోకానుసారమైన కోరికలే కావచ్చు, కానీ పరలోక సంబంధమైన కోరికలు నీలో పెరుగుతున్నాయా లేదా అని మరొక్కసారి దేవుడు మరి నీ వైపు, నువ్వెవరి వైపు చూస్తున్నావు? నీ ఆశలు తీర్చుకోవడానికి, అవును, నీ పరలోక సంబంధమైన ఆశలు, నీ యథార్థమైన ఆశలు తీర్చుకోవడానికి కూడా నువ్వు దేవుని వైపు చూస్తున్నావా, మనుషుల వైపు చూస్తున్నావా అని చెప్తున్నాడు కీర్తనకారుడు. మరి 121 అధ్యాయంలో అక్కడ క్లియర్గా మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో ఎక్కడి నుండి నాకు సహాయము కలుగునని కొండల వైపు చూస్తున్నాడంట. చూడండి, నేను చూపు గురించి మాట్లాడుతున్నాను, నేను ప్రతి వచనము చూపు గురించే మాట్లాడుతున్నాను. ఆయన కొండల వైపు చూస్తున్నాడు. ఏ కొండ నుండి అంటే మరి మనకంటే అధికంగా ఉన్న కొండ వైపు, అంటే మనకి సహాయం చేసే ఎవరైనా చేయగలరా, చేసే స్థితిలో ఉన్న కొండ వైపు చూస్తున్నాడంట. ఎలా చూస్తున్నాడంటే వీరి దగ్గర సహాయం వస్తుందా, వారి దగ్గర సహాయం వస్తుందా. కానీ అదే అధ్యాయంలో చివరి వరకు వెళ్ళేసరికి అక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఇదిగో అటువైపు ఇటువైపు నేను చూడను, ఎక్కడికి నేను చూడను, కానీ ఇదిగో నా సహాయకుడు నా యేసే ఉన్నాడు కాబట్టి కొండల వైపు కాదు, కానీ నా తండ్రి వైపే, నా దేవుని వైపే నేను చూస్తానని చెప్పేసి తీర్మానం తీసుకున్న ఆ కీర్తనకారుడికి దేవాది దేవుడు ఎంతో జీవితాన్ని ఇచ్చాడు, ఎంతో గొప్ప కార్యాన్ని చేశాడు. ఇంకొక మాట ఉంటుందంటే, కీర్తనకారుడు 132 అధ్యాయం 9వ వచనంలో కూడా ఒక మాట ఉంటుంది ఏంటంటే, నేను నా కంటికి నిద్ర కూడా నేను రానివ్వను అంటున్నాడు. ఎందుకు నిద్ర రానివ్వడు అంటే తెలుసా? ఇదిగో దేవాది దేవుడు, మరి అదిగో ఆయన మందసం అలా బయట అక్కడ ఉంది, నేను ఇలా రాజభవన్లో కూర్చుని ఉన్నాను, నా దేవుడు అలా బయట అక్కడ మందసంలో ఉంటే నేను ఏ రీతిగా నేను రాజభవన్లో ఉండగలను? నేను ఇలా ఉండను. నా దేవునికి మందిరము కట్టించేంత వరకు, నా దేవుడిని మందిరంలో నిలబెచ్చేంత వరకు నేను కంటి మీద నిద్ర కూడా పోనని చెప్పేసి మరలా కన్ను గురించి ఆయన ధ్యానిస్తున్నాడండి. చూడండి, నిజమే, అది యథార్థమైన ఆశ కాదా? అది చక్కటి ఆలోచన కాదా? ఇది కొండల వైపు చూడడం అనే ఆలోచన దేవుడి నుండి వచ్చిన ఆశ కాదా? మరి అలాంటి ఆశలు కలిగి ఉన్నావా? అలాంటి యథార్థమైన తలంపులు కలిగి ఉన్నావా? లేకపోతే అత్యాశ, అసూయ, నీ ఎదుట వాళ్ళు ఎదుగుతా ఉంటే చూడలేని తత్వం, చూడలేని తలంపులు, మరి అలాంటి ప్రణాళికతో నువ్వు ముందుకు సాగుతున్నావా? దేవుడు నిన్ను దీవిస్తాడేమో, కానీ నిన్ను హెచ్చించలేడండి. జాగ్రత్త, నువ్వు ఎక్కడున్నావు అక్కడే ఉంటావు, నువ్వు మాత్రం ఎదగలేవు. ఇది మాత్రం జ్ఞాపకం చేసుకో. నిన్ను దీవిస్తాడు దేవుడు, నీకు కావాల్సినన్ని ఇస్తాడు కావచ్చు, కానీ నిన్ను గణపరచలేడు. ఒక్కసారి ఆలోచించండి, ఎవరైతే దేవుని గణపరుస్తారో హల్లెలూయా, మరి ఆయన వారిని గణపరుస్తాడంట. మరి గణపరచడం అంటే ఏంటి అంటే, నీ క్రియల ద్వారా, ఇదిగో నీ ఆలోచన ద్వారా, నీ తలంపుల ద్వారా, ఇదిగో నువ్వు చేసే మంచి పనుల ద్వారా, ఇదిగో నీ వలన దేవుడు సంతోషపరచబడినప్పుడు అప్పుడే అండి నువ్వు ఆయనకి ఘనతను తీసుకొస్తున్నావు, అప్పుడే నువ్వు ఆయనని మహిమపరుస్తున్నావు, అప్పుడు నేను గణపరుస్తానని చెప్తున్నాడు దేవాది దేవుడు. నువ్వు ఒకవేళ నీకు చేయలేకపోతే, నీకు ఆ పని చేయడం చేత కాకపోతే దేవుని సహాయాన్ని అడుగు. దేవా నాకు సహాయం చేయి, నేను ఇలా ఉండలేకపోతున్నా, నా వల్ల కావట్లేదు అని చెప్పేసి నువ్వు అడిగినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఇదిగో టీవీ దురాత్మ నుండి నువ్వు విడుదల పొందుకోలేకపోతున్నావేమో, చూడు నీ చూపులన్నీ ఎక్కడ ఉన్నాయి? ఇదిగో వాళ్ళు వేసుకునే బట్టల మీద ఉన్నాయా? వాళ్ళ మాట్లాడే భాష మీద ఉందా? లేకపోతే ఆ చెడు దృశ్యాల మీద నీ చూపు పోతుందా? ఎక్కడికి పోయినా చూపేయండి, టీవీ అనేసరికి చూపండి. హల్లెలూయా. ఇదిగోండి, నేను కూడా టీవీ ప్రోగ్రామ్ ద్వారానే వస్తున్నాను, గమనించండి. అంటే నువ్వు ఏ ప్రోగ్రామ్ చూస్తున్నావు అనేది నువ్వు పరీక్షించుకో. నువ్వు న్యూస్ చూడడం తప్పు కాదు, అసలు న్యూస్ చూడాలంటే కూడా భయపడుతున్న రోజులు. ఎందుకంటే న్యూస్ ఛానల్ ఏమేమో చెప్తున్నారు, లేనిపోనివన్నీ నేర్పిస్తున్నారు, కొత్త సంఘటనలు చెప్తున్నారు, అవి కూడా భయంకరమైన సిచ్యువేషన్సే. కానీ నువ్వు వాక్యం వింటే అది నీకు దీవెనే, కానీ నువ్వు చెడు చూస్తే అది నీకు టెంప్టేషన్ అండి. ఆ టెంప్టేషన్లో నువ్వు పడిపోతే మరి జరిగేది మరి ఆలోచనలన్నీ కూడా మరి నీ రోత జీవితము ఎలా అయిపోతుంది అంటే ఇంకా రోత జీవితం అయిపోతుందమ్మా. నువ్వు జాగ్రత్తగా గమనించు, నీ చూపును మరొక్కసారి పరిశుద్ధపరచుకో. ఈ మధ్యాహ్న కాల సమయంలోని దేవుడు చెప్తున్నాడు. మరి ఇంకొకరి వ్యక్తి గురించి కొంతసేపు ధ్యానిస్తే మరి యోబు గ్రంథంలో చూసినప్పుడు 10వ అధ్యాయం 27వ వచనంలో అక్కడ ఏమంటాడు తెలుసా అండి? తను భయంకరమైన స్థితిలోకి వెళ్ళాడు. మరి యోబు శోధనలో మనకు తెలుసు, యోబుకు వచ్చిన క్లిష్ట పరిస్థితి మనకు తెలుసు. అక్కడ యోబు గారు ఎలా అంటే స్నేహితుల చేత ఓదార్చబడడానికి ఇష్టపడట్లేదు. ఆయన వారి మాటలు సరిపోవరికి, ఆయన వారు ఇస్తున్న ఓదార్పు సరిపోతలేదు సరిగా. వాళ్ళు ఇంకా ప్రశ్నిస్తున్నారు, నిందిస్తున్నారు, నువ్వేం పాపం చేసావా అని అంటున్నారు. కానీ అక్కడ ఆయన ఏం చెప్తున్నాడు తెలుసా? ఇదిగో మీరు అన్నడే మాటలు కాదు, మీ మీద నేను ఆధారపడను, మీరు నాకు సంబంధం లేదు, కానీ ఇదిగో నా దేవుడు నా జీవితంలో చేసే ఆ గొప్ప కార్యము, ఆ విడుదల కార్యం అని నా కళ్ళారా నేను చూస్తాను, నా కళ్ళారా నేను చూసి అప్పుడు నేను నమ్ముతాను అంటే నమ్ముతున్నాడు, కానీ నేను చూస్తాను అని ఆశపడుతున్నాడండి. మరి అదే యోబు గారు ఏం చేశారు తెలుసా? మరి 42వ అధ్యాయానికి వచ్చేసరికి, అంటే చివరి అధ్యాయంకి వచ్చేసరికి అక్కడ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఇప్పటివరకైతే నా చెవులారా ఆయన కార్యాలు విన్నాను, మాట్లాడాను, పలికాను, కానీ ఈరోజు నేనే కళ్ళారా చూశానని చెప్పేసి ఆయన చేసిన ప్రార్థనకి జవాబు పొందుకున్నాడు. ఆయన విశ్వాసంతో తన స్నేహితులతో పలికిన మాటకి మరి ఆయన జవాబు పొందుకున్నాడండి. ఆయన చూస్తానని ఆశ కలిగి ఉన్నాడు, ఆయన చూశాడండి. అందును బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి
మెయిన్ వచనంలోనికి వస్తే మరొకసారి ధ్యానిద్దామా దాన్ని. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా, చూడండి తేటగా అంటే స్పష్టంగా. చూడండి, నీ చూపులో నీ కంటలో కొంచెం నలుసు పడితే, నలుసు అంటే నిజమైన చెత్తనే నేను అనేది, ఒకవేళ దుమ్ము ధూలో పడితే దాన్ని కడగడానికి ఎంతో ప్రయాసపడతావు, ఎందుకంటే అది చూడనివ్వదు, దానివల్ల నీకు డిస్టర్బెన్సే. కొంచెం రెడ్ అయినా కానీ నువ్వు మంట తట్టుకోలేకపోతావు, అసలు నీ శరీరం అంతా నిలబడలేదండి అంటే ఆ చిన్న కన్నుకి ప్రాబ్లం వస్తే అసలు ఇంకేమీ చేయలేని పరిస్థితిలో ఉంటావు, నడవలేవు, మాట్లాడలేవు, అంటే నీకు ఏమీ చేయబుద్ధి కాదు. అంటే అంత శ్రేష్టమైన కన్నుని మరి దేవుడు ఏ రీతిగా పోలుస్తున్నాడని చూస్తే, నీ కన్ను చెడ్డదైతే, చూడండి మళ్ళీ, నీ కన్ను చెడినదైతే అంటే చెడకూడదు అంటే ఇక్కడ ఏదో చెత్త చెదారం రావడం కాదు, లేకపోతే నీకు దృష్టి లోపం గురించి నేను మాట్లాడట్లేదు ఇక్కడ, కానీ ఉండొచ్చు మరి ఈరోజు దేవాది దేవుడు పలుకుతున్న మాట ఏంటంటే, నిజంగా నీకు చూపు ప్రాబ్లం ఉందా, సైట్ ప్రాబ్లం ఉందా, నీకు లాంగ్ సైట్ ఉందా, లేకపోతే మరి ఏ నొప్పితో బాధపడుతున్నావు, ఈరోజు యేసు నామంలో నీ కళ్ళు స్వస్థత దయచేస్తున్నాడు దేవుడు. ఈ వాక్యాన్ని నువ్వు వింటుండగా దేవాది దేవుడు చెప్తున్నామా, స్వప్నాన్ని దేవుడు మాట్లాడుతున్నాడు. స్వప్న, ఇప్పుడే దేవాది దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, నువ్వు కన్నుల విషయంలో బాధపడుతున్నావు, నువ్వు తప్పు చేయట్లేదు, కానీ నా దృష్టిని నువ్వు సరిగా సరిగా చూడలేకపోతున్నాను బాధపడుతుంటుండగా దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇదిగో నీ ఆయన స్వస్థత నీ మీదకి రాబోతుంది, ఇదిగో నీ కళ్ళు తెరవబడుతున్నాయి ఈరోజు యేసు నామములో. నీ ఆత్మీయ కళ్ళు మాత్రమే కాదు, ఇదిగో నీ శారీరకమైన కళ్ళు కూడా తెరవబడి నువ్వు తేటగా చూడబోతున్నావని దేవాది దేవుడు ఈరోజు వాక్యంతో మాట్లాడుతున్నాడు. పొందుకో అమ్మాయి ప్రవచనాత్మకమైన మాట యేసు నామములో. ప్రభా నా తండ్రి నీకు స్తోత్రం డాడీ. మరి ఈ సమయంలో నీ కన్ను చెండనైతే నీ దేహం అంతయు చీకటి మయమై ఉండును, నీలో ఉన్న వెలుగు చీకటైన ఎడల, చూడండి నీలో వెలుగు ఉంది, దేవాది దేవుడు నీలో ఉన్నాడు. ఆయన ఇది ఎవరండి, ఇప్పుడు ఈ శరీరం ఏంటి, ఆయన ఆలయం అని చెప్తున్నాడు కదండి. 1 కొరింథీయుల అధ్యాయంలో మాట్లాడుతున్న మాట అదే కదా, ఇదిగో నీ శరీరము నాకు ఆలయం ఉన్నది, దాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి. ఒక్కసారి ఆలోచించేస్తే ఈ శరీరము ఆయనకు ఆలయం అయితే మరి ఈ కన్నేంటండి, ఈ కన్నేంటండి, మరి ఆయన చూసే స్థలం కాదా, ఆయన ఎన్నుకున్న మార్గం కదా, ఆయన నీ ద్వారా ఇతరుల వైపు చల్లని చూపు చూడాలని ఆశ కలగలేడంటావా, ఆయన నీ ద్వారా మరి ఇతరులని మరి ఓదార్చే చూపు కావచ్చు, మరి ఓదార్చే మాటలు చెప్పడానికి మరి ఆ స్పర్శని మరి దేవాది దేవుడు నీ చూపు ద్వారా ఇవ్వాలని ఆశ కలిగి లేడంటావా. మరి వాటిని నువ్వేం చేస్తున్నావు, వాటిని ఏ రీతిగా ప్రభావితం చేస్తున్నావు, చెడు చూస్తున్నావా, మంచి చూస్తున్నావా అని మరొక్కసారి దేవాది దేవుడు ప్రశ్నిస్తున్నాడు. నేను ఆలోచన చేశాను, ఇక్కడ దేవా ఎలా ముగించాలి నన్ను అన్నప్పుడు నాకు దేవాది దేవుడు ఒక చక్కటి మాటనిచ్చాడు. ఏంటి తెలుసా, మరి అక్కడ హగర్ గురించి కూడా మనం ధ్యానించవచ్చు. మరి ఆది కాండంలో చూస్తే హగర్ పరిస్థితి ఏంటండి, విడవబడింది, అయిపోయింది కంప్లీట్గా. తన కుమారుని ఎత్తుకొని ఎక్కడికో వెళ్ళిపోతూ ఉంటుండగా మరి తను ఆకలితో మరి దాహముతో వేదనతో ఉన్నప్పుడు దేవాది దేవుడు కనిపించి మరి ఆమెతో చెప్తున్న మాట ఏంటి తెలుసా, ఇదిగో చూచుచున్న దేవుడు అని చెప్పేసి పలకగలిగే అంత దర్శనము ఆ బిడ్డకి మరి దేవాది దేవుడు ఇచ్చాడంట. మరి ఆమె తప్పు చేసి ఏం పారిపోవట్లేదు, కానీ తన పరిస్థితిని బట్టి తన యజమాని నుండి పారిపోతుంటుండగా మరి దేవాది దేవుడు దూత రూపంలో వచ్చి మాట్లాడిన మాట ఏంటంటే, నువ్వు వెనక్కి వెళ్ళు, నువ్వు జాగ్రత్తగా ఉండని చెప్తున్నప్పుడు అప్పుడు తను, ఇదిగో దేవుడు నన్ను చూసి ఉన్నాడు. ఎలా చూశాడు, కష్ట స్థితిలో, బాధ స్థితిలో, వేదన స్థితిలో ఉన్న ఆ బిడ్డని చూసి దిగివచ్చాడు. కాబట్టి నన్ను చూచుచున్న దేవుడు, నా ప్రతి స్థితిని గతిని చూస్తున్న దేవుడు దిగివచ్చాడని, చూచుచున్న దేవుడని పేరు పెట్టిందని, ద లార్డ్ హూ సీస్ అని పేరు పెట్టిన ఘనత ఈ స్త్రీకి దక్కిందని. అవును, నిన్ను నన్ను చూస్తున్నాడు, కానీ రెప్ప పాటను కూడా మరని మన దేవుడు నన్ను ఎల్లప్పుడూ యథాతథిగా ఎలా చూస్తున్నాడంటే ఆయన దృష్టి మరి లోకమంతటగా ఉంది. మరి ఇంకొక మాట కూడా చెప్తే 34వ కీర్తనలో కూడా ఉంటుంది, ఆయన దృష్టి అంట ఎవరి మీద ఉందంటే, ఎవరైతే ఆయన కోసం వేచి ఉన్నారో వారి కోసం ప్రత్యేకంగా మరి చూస్తూనే ఉన్నాడటండి. మరి చూస్తున్న దేవుడు ఖచ్చితంగా నా జీవితంలో కార్యాలు చేయడం మానేయడండి, ఖచ్చితంగా ఆయన కార్యాలు చేస్తాడు. మేబీ ఆయన సమయం ఉంటుందేమో, ఆయన కొన్ని కారణాల మూలంగా ఆలస్యం చేస్తాడేమో, కానీ ఖచ్చితంగా ఆయన కార్యాలు చేసే దేవుడు. మరి ఆ తర్వాత మరి ఫైనల్గా ఒక మాట చెప్పాలనుకుంటున్నాను. మరి జకరియా 2వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకసారి ధ్యానిద్దామా. హల్లెలూయా. ఇదిగో నిన్ను ముట్టువాడు, హల్లెలూయా, నిన్ను ముట్టువాడు నా కన్ను గుడ్డును ముట్టువానితో సమానమంట. హల్లెలూయా. ఇది నిన్ను ముట్టినవాడు ఎవరండి, నిన్ను ముట్టువాడు ఎవరు ముడుతున్నారండి, నిన్ను శత్రువు ముడుతున్నాడా, ఇదిగో పరిస్థితులు చీకటి ప్రభావాలు ముడుతున్నాయా, టెంప్టేషన్ అనే చీకటి నిన్ను ముడుతుందా, లేకపోతే ఇదిగో వేరే వాళ్ళ ద్వారా వస్తున్న మరి పగ ప్రతీకారాలనేవి నిన్ను ముడుతున్నాయా. దేవాది దేవుడు చెప్తున్నాడు, నిన్ను ముట్టిన వాడు నన్ను ముట్టిన వాడితో సమానం, కాబట్టి నేనేం చేస్తాను, వారిని నాశనం చేస్తాను. అంటే మనుషులనే కాదు, కానీ ఇక్కడ పరిస్థితులనే దేవుడు నాశనం చేస్తానని వాగ్దానం చేస్తున్నాడు. మరి ఇక్కడ ఒక్కసారి నన్ను అంటే ఎవరమండి, ఇదిగో నా ప్రాణాత్మ శరీరము. హల్లెలూయా. నా శరీరంలో భాగమైన కళ్ళు మాత్రమే కాదు, ఇదిగో నా ప్రాణాత్మ శరీరంలో ఏ దుష్టుడైతే నన్ను తాకితే, నిన్ను ముట్టితే దేవాది దేవుడు చెప్తున్నమాట, నిన్ను ముట్టువాడు నా
కనుడు గుడ్డితో ముట్టినట్టు సమానం అంటే ఇప్పుడు నా శరీరాన్ని దేవుడు దేంతో పోలుస్తున్నాడు అంటే ఆయన కనుగుడ్డుతో పోలుస్తున్నాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగునుగాక. ఇది ఈజ్ ఎ బ్యాలెన్సింగ్ అండి. ఇక్కడ ఆయన కనుగుడ్డుతో మన శరీరాన్ని, మన ప్రాణాత్మ దేహాలను మనం సంపూర్ణంగా పోల్చుకుంటే మరి మనం ఏ రీతిగా ఉండాలి, మనం ఏ రీతిగా మరి ఆయనకి మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి, మనం ఏ రీతిగా ఆయన చూపులు మన చూపులుగా మారాలని మనం అడగాలా వద్దా చెప్పండి. దేవుని అడుగుదామా ఈరోజు? దేవా, ఇదిగో నీ చూపులు నాకు దయచేయి, ఇదిగో నువ్వు చూడు నాయన నా చూపుల ద్వారా. ఇదిగో మనం అనుకుంటాం కదా, నా ప్రాణాత్మ దేహములను ఇదిగో సజీవ యాగంగా నీకు సమర్పిస్తున్నానని. సజీవ యాగం అంటే ఏంటండి? ఇదిగో ఆయన చిత్తానికి సమర్పించడం, ఆయన కార్యాలకి సమర్పించడం, ఆయన కొరకు మనం నిలబడడం, ఆయనలాగా మనం జీవించడం, ఆయనలాగా మనం ప్రేమించడం, ఆయనలాగా మనం క్షమించడం. అవునండి, మనం అంటాం కదా, చూపులతో మాట్లాడుతున్నారు, వాళ్ళ చూపులతో సైగలు చేస్తారు. ఏదైనా చేయొచ్చు సైగలు. ఆ పరిస్థితిలో మరి మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు, ఆ సందర్భాన్ని బట్టి కొన్ని సిగ్నల్ చేసుకుంటామండి. మరి ఆ సిగ్నల్స్ని దేవాది దేవుని నామములో నువ్వు చేస్తున్నావా, లేకపోతే దుష్టుడి నామంలో చేస్తున్నావా? ఒక్కసారి ఆలోచన చేసుకోమని దేవుడు చెప్తున్నాడు. నీ దీపము మరి కన్నైతే మరి ఆ కన్ను వెలుగుతుందా లేకపోతే చీకటిలో ఉందా అని ప్రశ్నిస్తుండగా మరి దేవాది దేవుని నువ్వు ఏమని అడగాలనుకుంటున్నావో అడగమ్మా అని చెప్పేసి దేవుడు చెప్తున్నాడు. నిజమే, మరొకసారి శుద్ధీకరణలోనికి వెళ్తే నిజమే, మరి ఏ రీతిగా మనం శుద్ధీకరించబడతామనేది చూస్తే కూడా కేవలం ఆయన వాక్యము ద్వారా అండి. అంతకు మంచిన వాక్యం ఇంకొకటి లేదు. ఆయన వాక్యంతో మనం ఉదక స్నానం చేస్తే, అవును, వాక్యం చదవాలంటే మనకు కావాల్సింది కన్నులే కదండి. అంటే చదువు రాని వాళ్ళు ఉండొచ్చు, వాళ్ళను చెమ్మ మేము ఎట్లా చదువుతామని కాదండి. నేను అనేది ఆత్మీయ కళ్ళు కూడా నీకు తెరవబడతాయి. నువ్వు వింటున్నప్పుడు ఆటోమేటిక్గా నీకు కళ్ళు కూడా తెరవబడతాయి, నువ్వు చూడగలుగుతావు, అక్షరాలు చూడగలుగుతావు. నేను అనేది అంటే నా చదివే అక్షరాలు చూడలేకపోయినా దేవుడు నీ హృదయంలో పెడతాడు, నీ మనసులో పెడతాడు. నువ్వు ఆ వాక్యాన్ని కరెక్ట్గా క్లియర్గా చూడగలిగినప్పుడు, అది చూస్తున్నది నీ హృదయంలోకి వెళ్ళగలిగినప్పుడు అది జీవంగా మారుతుందండి. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. మరి మరొకసారి మరి ప్రార్థనతో ముగించుకుంటుండగా మరి తీర్మానం చేసుకోండి. నిజమే, ఈరోజు స్వప్న అనే బిడ్డ కళ్ళు తెరవబడానని దేవుడు చెప్తుండగా ప్రార్థన చేద్దామండి. పరిశుద్ధ గొప్ప దేవానికి స్తోత్రం, స్తుతి, మహిమ, ఘనత, ప్రభావం చెల్లించుకుంటున్నాం డాడీ. ఈ సమయంలో ప్రభా నాతని నిజమే మా కళ్ళని ప్రభా పవిత్రపరచండి నాయన, నీలాగా పవిత్రమైన కళ్ళగా మార్చండి నాయన. ఇదిగో మా కళ్ళలో ఉన్న ప్రభా ప్రతి విధమైన చెడును కీడును తీసివేసి నాయన, ఇదిగో తండ్రి ప్రభా మా దేహానికి దీపమైన ఈ దీపాన్ని మరొక్కసారి వెలిగించండి. మాలో ఉన్న అంధకార శక్తిని లయపరిచి ప్రభా నీ కొరకు గొప్ప దివ్యగా వాడుకోమని వేడుకుంటూ, నీ ధూప స్తంభంగా మమ్మల్ని వెలిగించమని వేడుకుంటూ నజరేయుడైన యేసు ప్రభు నామములో ఈ ప్రార్థన వేడుకుంటూ పొందుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి.